తప్పుని తప్పుగా చెప్పుకోవాలి, ఒప్పుని ఒప్పుగా చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ చేసిన ఒక తాజా తప్పు ఏదైతే హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి అంతిమ క్రియలు చేసినటువంటి ప్రదేశాన్ని కూడా దెబ్బతీయటం అన్నటువంటిది. అంటే సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత కక్ష సాధించకూడదు అంటారు, కానీ చనిపోయిన శవాన్ని పాతిపెట్టినటువంటి శ్మశానం మీద కూడా దాడి చేయడం, కబ్రస్థాన్ మీద దాడి చేయడం అన్నటువంటిది తీవ్ర సంచలనాత్మకమైనటువంటి అంశమైంది. ఇజ్రాయెల్ మిలిటరీ డ్యామేజ్డ్ అండ్ డిస్ట్రాయిడ్ గ్రేవ్స్ ఇన్ గాజాస్ ఖాన్ యూనిస్ ఆఫ్టర్ మ్యాసివ్ ఓవర్నైట్ బాంబార్డ్మెంట్. విజువల్స్ రిలీజ్డ్ బై ద ఏఎఫ్పి షో డ్యామేజ్డ్ గ్రేవ్స్ నియర్ నస్సార్ హాస్పిటల్ ఇన్ ఖాన్ యూనిస్ in occupied West Bank. Israeli forces killed 9 Palestinians in 2 airstrikes and vandalized properties in తుల్కాం ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తులు ధ్వంసంతో పాటుగా 9 మందిని చంపితే ఆ 9 మందికి సంబంధించినటువంటి సమాధులు పెడితే ఆ సమాధుల్ని కూడా ధ్వంసం చేసింది అన్నటువంటి విజువల్స్ని ఇప్పుడు అక్కడ ఏఎఫ్పి వార్తా సంస్థ ప్రొజెక్ట్ చేస్తుంది. దాని మీద ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.